హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికీ నమస్కారం. నేను సురేష్, మీ బద్వేలు పిల్లోడు. మీరు చూస్తున్న గుడి వచ్చేసి కడప జిల్లా బద్వేల్ నందు సుమిత్రా నగర్లో వెలిసినటువంటి శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత వెంకటేశ్వర స్వామి మరియు అభయ ఆంజనేయ స్వామి దేవాలయం. ఇవాళ ముక్కోటి ఏకాదశి రోజు ఆ దేవదేవుడిని ఉత్తర ద్వారంలోంచి వెళ్ళి దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని అంటారు. అలాంటి పవిత్రమైన రోజు ఏడాదికి ఎన్ని రోజులున్నా కూడా వాటిలో పవిత్రమైన రోజులు కొన్ని మాత్రమే ఉంటాయి. వాటిలో అత్యంత పవిత్రమైన రోజు అనేది మన ముక్కోటి ఏకాదశి. దీన్నే మనం చాలా మంది వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. సాధారణంగా మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు. అయితే ఈ ముక్కోటి ఏకాదశికి ఒక ప్రత్యేకత అనేది ఉంది. మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించాక వచ్చే శుక్లపక్ష ఏకాదశిని మాత్రమే ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలనేది మన చాలా మంది శాస్త్ర పండితులు మనకు చెప్తానే ఉంటారు. ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏంటంటే శ్రీ మహావిష్ణువు తన గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి దర్శనమిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంటే మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారు, ఆల్రెడీ ఇక్కడ గరుడ వాహనం మీదనే శ్రీవారు అనేది కొలువై కూర్చొని ఉన్నారు. ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికే అంతా ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజాము నుంచే ఎన్నో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూనే ఉన్నాయి. ఉత్తర ద్వార దర్శనంతో ఆ దేవుణ్ణి దర్శించుకోవాలని మనకు చాలా మంది పండితులు చెప్తానే ఉంటారు. ఉత్తర ద్వార దర్శనంతో స్వామివారిని దర్శించుకోవడం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కారణంగా సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇంట్లో బ్రహ్మముహూర్తంలో శ్రీ లక్ష్మీనారాయణులను యథాశక్తితో పూజించి అలాగే విష్ణు సహస్ర నామ పారాయణం కూడా చేయాలి. ఇక ఆలయాల్లో శ్రీ విష్ణువునకు తులసిమాలను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తూనే ఉంటారు. ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు చేసే ఉపవాసం 24 ఏకాదశ ఉపవాసాలతో సమానమని మనకు చాలా మంది పెద్దలు చెప్తానే ఉంటారు. అందుకే ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల ఎంతో ముక్తి ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు. అలాగే ఈరోజు సాయంత్రం పూట స్వామివారి యొక్క పూజ చేసిన తర్వాత చాలా మంది జాగరణ చేస్తూనే ఉంటారు. ఈ జాగరణ చేసేటప్పుడు చాలా మంది భగవంతుని కీర్తనలు కానీ కథలు కానీ వాటితో కాలక్షేపం చేస్తూ ఎంతో సంపూర్ణ ఫలం దక్కుతుందని పేర్కొంటారు. మనలో చాలా మందికి ఏకాదశి అంటే ఏంటో తెలియదు. ఏకాదశి అంటే 11, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు మొత్తం కలిపి 11. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఈ 11పై నియంత్రణ సాధిస్తూ ఏకాదశి దీక్ష చేయడమే. ముక్కోటి ఏకాదశి వ్రతం నియమనిష్టలతో ఆచరించే వారికి జ్ఞానం కూడా కలుగుతుంది. అలాగే ముక్కోటి ఏకాదశి రోజు నిష్టగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే మామూలు రోజుల కన్నా ఈ రోజులో చేసే సత్యనారాయణ వ్రతం అనేది ఎంతో మనకు ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. మామూలుగా అయితే ఏకాదశి రోజు కొంతమంది ఉపవాసం ఉంటారు. ఆ ఉపవాసం ఉన్న తరువాత మరుసటి రోజు ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి తాంబూలాలు ఇచ్చి నమస్కరించుకొని భగవంతునికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఉపవాసాన్ని విరమిస్తూనే ఉంటారని మన పాతకాలంలో చెప్తానే ఉంటారు. అలాగే ఈరోజు ఉపవాసం చేసి హరినామ స్మరణ చేసిన వారికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ఏకాదశి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు. ఈరోజు విష్ణు సహస్రనామాన్ని చదివినా విన్నా ఎన్నో జన్మల పుణ్యం దక్కుతుంది. ఈ సహస్రనామాలు చేయలేని వారు విష్ణునామ స్మరణ అంటే చాలా మంది తెలియదు కదా సహస్రనామాలు, అలా అని ఈ విష్ణునామం కూడా మన మనసులో అనుకున్నా కూడా ఈరోజు ఎంతో పుణ్యం. అలాగే ఈరోజు మాత్రం చాలా మందిని పొరలను దూషించకుండా పరుష పదాలు అంటే ఎటువంటి చెడ్డ మాటలు మాట్లాడకుండా ఇవాళ ఉంటే చాలా మంచిదని మనకు చాలా మంది చెప్తూనే ఉంటారు. అది మనం ఇవాళ ఈ ముక్కోటి ఏకాదశి గురించి మనం తెలుసుకున్నది మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే మనం అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో ఎటువంటి తప్పులున్నా ఎటువంటి పొరపాట్లున్నా
అంటే మేము సేకరించిన కొంచెం సమాచారం వలన అది మీకు చెప్పడం అయితే జరుగుతుంది. మీరు గుడి కూడా బయట నుంచి చూడొచ్చు. ఆ విజువల్స్ అనేది గుడి బయట అంటే ఎంతో పురాతనమైన గుడి ఇది. నాకు తెలిసి దాదాపు 15 సంవత్సరాల పైమాట అనుకుంటా. ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి గుడి అనేది ఒకటి ఉంది. అంటే ఈ వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే లోపలలోనే మనకు ఎంతో పరిచయమైన వ్యక్తుడు మేము అతనితో మాట్లాడాము. వార్తా విలేకరి, ఆయన పేరు వల్లెంకొండు వెంకటరమణ గారు. మనం వారికి మా యూట్యూబ్ ఛానల్ తరపున వారికి మేము ధన్యవాదాలు తెలపడం అయితే జరిగింది. ఇప్పటివరకు మనం చూస్తున్నటువంటి వీడియో వచ్చేసి శ్రీ గోదాదేవి సమేత మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి దేవాలయము. మనతో ఆలయానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వారిని ఆలయం యొక్క విశిష్టత అడిగి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. బద్వేల్ సిద్ధవటం రోడ్డు ఫైరాపీస్ వెనుక సుమిత్రానగర్లో 2009లో ఇక్కడ అభయాంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేపట్టినాము. అప్పటి నుండి కూడా అనేక మంది దాతల సహాయ సహకారాలతో ఈరోజు ఈ దేవాలయాన్ని ఇంతవరకు తీసుకురాగలిగినాము. అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి ఆశీస్సులన్నీ కూడా కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ ఈ దేవాలయంలో ఎటువంటి వాళ్ళు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఇక్కడ మొక్కుకొని వెంకటేశ్వర స్వామిని కానీ ఆంజనేయ స్వామిని కానీ మొక్కుకున్న వెంటనే ఎంతోమందికి ఇక్కడ ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలు వచ్చాయి. పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు ఇక్కడే చేసుకున్న సంఘటనలు కూడా ఇక్కడ చోటు చేసుకున్నాయి. వివాహమై పిల్లలు లేని వారికి కూడా చాలామంది కూడా సంతాన ప్రాప్తి స్వామివారి అనుగ్రహంతో ఇక్కడ చాలామంది కూడా కలిగినది. కోరిన కోరికలు తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి ఈ ఉత్సవాలు కూడా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అయితేమి, హనుమత్ జయంతి అయితేమి, వైకుంఠ ఏకాదశి రథసప్తమి అయితేమి అనేక వేడుకలకు బద్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మాకు సహాయ సహకారాలు అందించడం వల్లనే ఈరోజు స్వామివారికి జరిగే నిత్య దీపారాయణ నిత్య నైవేద్యంతో పాటు పలు పూజా కైంకర్యాలలో ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుకున్న సమయానికి ఇక్కడ కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా జరుపుతున్నాము. భగవంతుడు ఆశీర్వాదంతో మేమందరం కూడా చాలా ఉన్నత స్థాయికి కూడా చేరుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ అంటే ఓవరాల్గా ఈ గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 2009 15 సంవత్సరాలు పైబడి. అదండి ఇప్పటి వరకు మనతో వల్లెంకొండ వెంకటరమణ గారు మాట్లాడిన మాటలైతే మనం విన్నాము. వారు గుడిని ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. గుడి విజువల్స్ కూడా బయట నుంచి ఎంతో బాగా వచ్చాయి. అంటే పురాతనమైన గుడి. మీరు కూడా ఒకసారి వీలుంటే ఈ యొక్క గుడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అడ్రస్ మళ్ళీ ఇంకొకసారి చెప్తాం. కడప జిల్లా బద్వేల్ ఫైరాపీస్ వెనక సుమిత్రానగర్లో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి గుడి ఇది. మరిన్ని దైవ కార్యక్రమాలు లైవ్ చూడడం కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు బద్వేల్ పిల్లోడు అని మీరు యూట్యూబ్లో కనుక సెర్చ్ చేస్తే మా ఛానల్ వస్తుంది. గుడి బయట నుంచి ఎంతో బాగా ఉంది. మరొక్కసారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.